యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ హాయ్ అండి. నా పేరు జగదీష్. సో ముందుగా మీకు అందరికీ స్కిల్ వరల్డ్ ఛానల్కి వెల్కమ్. సో ఇప్పటి వరకు ఎవరైతే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఇందులో వీడియోస్ అన్నీ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అకౌంట్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళందరికీ తప్పకుండా షేర్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే, సో ముందుగా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోయేది ఏంటంటే అమాల్గమేషన్లో పార్ట్ 3 వీడియోను మనం ఈరోజు చూడబోతున్నాం. పర్చేస్ కన్సిడరేషన్ గురించి కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం, రైట్? సో మనం ఏంటంటే ఈరోజు దీంట్లో ఓన్లీ 2 మెథడ్స్ మాత్రమే చెప్పుకోబోతున్నాం. సో ఆల్రెడీ నేను పర్చేస్ కన్సిడరేషన్ అంటే ఏంటి, అమాల్గమేషన్ అంటే ఏంటి, మెర్జర్తో అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఆల్రెడీ నేను జస్ట్ 2 వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇది 3rd వీడియో, అమాల్గమేషన్ రిలేటెడ్ వీడియో, రైట్? సో ఈ వీడియోలో మనం ఆల్రెడీ ఈ వీడియోలో మనం ఏంటంటే ప్రాబ్లమే చూస్తాం. సో ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ ఈ మెథడ్స్ ఆఫ్ పర్చేస్ కన్సిడరేషన్ గురించి చెప్పుకున్నాం. అయితే ఒక చిన్న రీక్యాప్ వేయడానికి మాత్రమే మళ్ళీ నేను ఏంటంటే ఈ పర్చేస్ కన్సిడరేషన్ అనే టాపిక్ని నేను ఇక్కడ తీసుకొని వచ్చాను. మెథడ్స్ ఆఫ్ పర్చేస్ కన్సిడరేషన్ టోటల్ 4 మెథడ్స్ ఉంటాయి. 4 మెథడ్స్లో మనకి ఫస్ట్ వన్ లంసమ్ మెథడ్, నెట్ పేమెంట్ మెథడ్, ఇంట్రెన్సిక్ వాల్యూ ఆర్ షేర్స్ ఎక్స్చేంజ్ మెథడ్, అలాగే నెట్వర్క్ ఆర్ నెట్ అసెట్స్ మెథడ్ అని 4 మెథడ్స్ ఉంటాయి. ఇందులో లంసమ్ మెథడ్ అంటే పెద్దగా దాని మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇట్స్ వెరీ వెరీ ఈజీ, సింపుల్ థింగ్. సో మరి అదేంటో చూద్దాం. అలాగే నెట్ పేమెంట్ మెథడ్లో ఒక ప్రాబ్లమాటిక్ మనం ఇప్పుడు చేసి చూద్దాం. ఓకే, లెట్స్ గో. రైట్, సో ఇప్పుడు పాయింట్కి వచ్చినట్లయితే లంసమ్ మెథడ్. సో లంసమ్ మెథడ్ అంటే ఏంటి? లంసమ్ అంటేనే ఏంటంటే పెద్ద అమౌంట్ ఒక్కసారిగా పే చేయడం లేదా ఒక్కసారిగా రావటం అని అర్థం. పేమెంటా రిసిప్టా అనేది కొద్దిసేపు పక్కకు పెడితే లంసమ్ అంటే పెద్ద మొత్తంలో అమౌంట్ అని అర్థం, రైట్? అదేంటి అంటే బిగ్గర్ అమౌంట్, పెద్ద అమౌంట్ అనమాట, లార్జ్ అమౌంట్. అది చూడండి, పర్చేసింగ్ కంపెనీ పే లంసమ్ అమౌంట్ టు ద వెండార్ కంపెనీ. సో పర్చేసింగ్ కంపెనీ ఏం చేస్తుంది, మన ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మనదే పర్చేసింగ్ కంపెనీ, మన కంపెనీ వేరే కంపెనీ దగ్గర నుంచి వేరే కంపెనీని తీసుకుంటుంది, కొనుక్కుంటుంది. ఏంటి? ఈక్విటీ షేర్స్, లైబిలిటీస్, వాటన్నిటిని పర్చేస్ చేస్తుంది. సో వాళ్ళకి ఒక్కసారిగా ఏంటంటే ఎంత అయితే అమౌంట్ పే చేయాలో అంత అమౌంట్ ఎట్ ఎ టైం పే చేస్తాం. లంసమ్ ఒక్కసారిగా పే చేసే భారీ మొత్తం అమౌంట్ని మొత్తం కూడా ఏం చేస్తామో ఒక్కసారిగా పే చేస్తాం. ఆ ఒక్కసారిగా భారీ మొత్తంలో అమౌంట్ని పే చేయడాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాము అంటే లంసమ్ మెథడ్. So in fact, this method is not based on any scientific thoughts and techniques. సో జనరల్గా చెప్పాలంటే ఇది ఏ ఒక్క సైంటిఫిక్ మెథడ్ని కానీ స్టాటిస్టికల్ మెథడ్ని కానీ ఇక్కడ ఫాలో కావడం లేదు, ఎటువంటి టెక్నిక్స్ని కూడా మనం ఇక్కడ ఫాలో చేయడం లేదు అని అర్థం. ఎప్పుడు లంసమ్ మెథడ్ని కనుక యూస్ చేసేటట్లయితే. దిస్ మెథడ్ ఈజ్ అన్ అన్సైంటిఫిక్ అండ్ నాన్ మ్యాథమెటికల్ మెథడ్ ఆఫ్ అసర్టైనింగ్ పర్చేస్ కన్సిడరేషన్. సో పర్చేస్ కన్సిడరేషన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఈ మెథడ్ని ఎప్పుడైతే మనం ఉపయోగిస్తామో దీన్ని నాన్ మ్యాథమెటికల్ మెథడ్ అని, అలాగే దీన్ని అన్సైంటిఫిక్ మెథడ్గా డిసైడ్ చేశారు. ఎందుకు అంటే దీనికి ఒక లాజిక్ అంటూ సపరేట్గా మనం ఏమి ఫాలో అవ్వం. పేరులోనే ఉంది. మ్యాటర్ ఏంటి అంటే లంసమ్, ఒక్కసారిగా అమౌంట్ మొత్తాన్ని కూడా పే చేయడం అని అర్థం. ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో అలాగే ఎవరైతే అమాల్గమేషన్ నేర్చుకుంటున్నారో ఆ అమాల్గమేషన్ నేర్చుకునేటప్పుడు ప్రాబ్లమాటిక్స్ ఆ లంసమ్ మెథడ్ పైన వస్తాయా అంటే వాటిని ఇవ్వరు, ఎక్కువగా ఇవ్వరు. ఎందుకు రీజన్ ఏంటి అంటే ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకే అర్థమైపోతుంది. ఏ పర్చేసింగ్ కంపెనీ అగ్రీడ్ టు టేక్ ఓవర్ ఏ బిజినెస్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ ఫర్ రూపీస్ 10 lakhs. ఇన్ సచ్ ఎ కేస్ ద పర్చేస్ కన్సిడరేషన్ ఈస్ రూపీస్ 10 lakhs. నో క్యాలిక్యులేషన్స్ ఆర్ నీడెడ్. సో సింపుల్గా చెప్పాలి అంటే మన బిజినెసే ఉంది, మన బిజినెస్ వేరే బిజినెస్ని కొనుక్కుంటుంది. సో ఏవైతే కొనుక్కొని అంటే వాటిలో షేర్స్ కావచ్చు, ప్రిఫరెన్స్ షేర్స్ కావచ్చు, ఈక్విటీ షేర్స్ కావచ్చు, అలాగే డిబెంచర్ హోల్డర్స్కి ఏదైతే అమౌంట్ పే చేయాలో అవన్నీ పే చేయాలనుకుంటుంది. మరి అవన్నీ పే చేయాలి అని అనుకుంటే ఎంతైతే టోటల్ అమౌంట్ ఉందో ఆ టోటల్ ఫిగర్ని మన కంపెనీ ఒక్కసారిగా కనుక ఆ వెండార్ కంపెనీ అంటే ఆ సెల్లింగ్ కంపెనీకి కనుక ఒక్కసారిగా మనం కనుక పే చేసేసినట్లయితే ఆ ఒక్కసారిగా పే చేసిన అమౌంట్ని మనం ఇక్కడ ఏమంటాము అంటే లంసమ్ అమౌంట్ అంటాం. సో సింగిల్ పేమెంట్లో అయిపోయింది, ఇంకా మళ్ళీ సపరేట్గా అక్కడ నోట్ చేసుకోవడానికి, క్యాలిక్యులేషన్స్ వేసుకోవడానికి ఏమీ లేదు, అక్కడ లాజిక్ ఏమీ లేదు. సో కాబట్టి ఈ మెథడ్ ప్రకారంగా మనకి ప్రాబ్లమ్స్ రావు. ఒకవేళ వచ్చినా కానీ సింపుల్గా ఎంతైతే క్వశ్చన్లో ఉంటుందో అంతే అమౌంట్ని కూడా ఇవ్వడం జరుగుతుంది, రైట్? సో ఇది లంసమ్ మెథడ్ అంటే.
సో ఇప్పుడు సెకండ్ మెథడ్ ఏంటో చూద్దాం, రైట్. నెట్ పేమెంట్ మెథడ్ సారీ నెట్ పేమెంట్ మెథడ్. సో నెట్ పేమెంట్ మెథడ్ అంటే ఏంటి అంటే ట్రాన్స్ఫరీ కంపెనీ పే క్యాష్. ట్రాన్స్ఫరీ కంపెనీ అంటే ఎవరు? ఏ కంపెనీ అయితే కొనుక్కుందో ఆ పర్చేసింగ్ కంపెనీ అని అర్థం. ఇక్కడ ట్రాన్స్ఫరీ కంపెనీ అంటే పర్చేసింగ్ కంపెనీ అని అర్థం. సో పర్చేసింగ్ కంపెనీ పే క్యాష్ ఆర్ ఇష్యూ షేర్స్ ఆర్ డిబెంచర్స్ టు వెండార్ కంపెనీ టు అక్వైర్ ద బిజినెస్. సో వెండార్ కంపెనీ అంటే ఇక్కడ ఏంటి అంటే సెల్లింగ్ అనమాట. ఏదైతే బిజినెస్ సేల్ చేస్తుందో ఆ బిజినెస్, ఏదైతే బిజినెస్ షేర్స్ కావచ్చు, డిబెంచర్స్ కావచ్చు, వాటన్నిటిని అమ్మేసుకుంటుందో దాన్ని మనం సెల్లింగ్ కంపెనీ అని లేదు వెండార్ కంపెనీ అని చెప్పి చెప్తున్నాం. అదే ఇక్కడ ట్రాన్స్ఫరీ కంపెనీ ఎవరైతే అదే వెండార్ కంపెనీనా ట్రాన్స్ఫరర్ కంపెనీ అని కూడా పిలవచ్చండి, రైట్. అలాగే ఇక్కడ ట్రాన్స్ఫరీ కంపెనీ, అలాగే ఏదైతే కంపెనీ అయితే పర్చేస్ చేస్తుందో లేదా పేమెంట్ చేస్తుందో ఆ కంపెనీని మనం ఏమని పిలుస్తున్నాం ఇక్కడ? ట్రాన్స్ఫరీ కంపెనీ ఆర్ పర్చేసింగ్ కంపెనీ ఆర్ వెండీ కంపెనీ, రైట్. వీటిల్లో ఏ పేరు పెట్టైనా పిలవచ్చు. క్వశ్చన్లో కూడా మీకు ఎప్పుడైనా ఎగ్జామ్లో వచ్చినట్లయితే ఏ పేరుతో అయినా ఇవ్వచ్చు. అర్థమవుతుందో, రైట్. సో నెక్స్ట్ పాయింట్లోకి వచ్చినట్లయితే ఎప్పుడైతే మనం నెట్ పేమెంట్ మెథడ్ని మనం ఫాలో అవుతామో ఆ నెట్ పేమెంట్ మెథడ్ని ఫాలో అయ్యేటప్పుడు కొన్ని పాయింట్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రాబ్లమ్ని వేయాల్సి వస్తుంది. మరి ఆ కొన్ని పాయింట్స్ ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పాయింట్, ద అసెట్స్ అండ్ లయబిలిటీస్ టేకెన్ ఓవర్ బై ద ట్రాన్స్ఫరీ కంపెనీ. అంటే పర్చేసింగ్ కంపెనీ ఎప్పుడైతే అసెట్స్ కానీ లయబిలిటీస్ కానీ తీసుకుంటుందో అండ్ ద వాల్యూస్ అట్ విచ్ దే ఆర్ టేకెన్ ఓవర్ ఆర్ నాట్ రిలవెంట్ టు కంప్యూట్ ద పర్చేస్ కన్సిడరేషన్. సో ఎప్పుడైతే మన పర్చేసింగ్ కంపెనీ సెల్లింగ్ కంపెనీ దగ్గర నుంచి ఏవైతే అసెట్స్ కానీ లయబిలిటీస్ కానీ ట్రాన్స్ఫర్ చేసుకుంటుందో అప్పుడు ఏదైతే అమౌంట్ పే చేస్తుందో అదే అమౌంట్ని ఖచ్చితంగా అకౌంట్స్లో రికార్డ్ చేయాలి అన్నది కాదు పాయింట్. అదేంటి సార్, అది ఎంతకైతే కొంటారో అదే అమౌంట్ కదా ఎవరైనా రికార్డ్ చేస్తారో, మరి మీరేంటి వెరైటీగా అది రిలవెంట్ కాదు, అది కన్సిడర్ చేయకూడదు డైరెక్ట్గా అని చెప్తున్నారు అంటే అక్కడ ఆ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఏ విధంగా కన్సిడర్ చేయాలి అనేది కూడా ప్రాబ్లంలో చెప్తారండి. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద అగ్రిమెంట్ ఆఫ్ బోత్ ద పార్టీస్. సో ఖచ్చితంగా ఏంటి అంటే వాళ్ళు డిసైడ్ చేసుకునే నార్మ్స్ ప్రకారంగానే వాళ్ళు అన్నిటి యొక్క వాల్యుయేషన్ వేయడం జరుగుతుంది. అదే పద్ధతిలో మనం కూడా ఇక్కడ ఏం చేయాలి అంటే రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంది, రైట్. సో ఇప్పుడు చూడండి, అట్ ద సేమ్ టైం ఆల్ పేమెంట్స్ అగ్రీడ్ అపాన్ షుడ్ బి యాడెడ్. సో ఫస్ట్ పాయింట్ అర్థమైంది కదండి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే పర్చేసింగ్ కంపెనీ సెల్లింగ్ కంపెనీ దగ్గర నుంచి ఎప్పుడైతే అసెట్స్ కానీ లయబిలిటీస్ కానీ ట్రాన్స్ఫర్ చేసుకుంటుందో ఆ ట్రాన్స్ఫర్ చేసుకున్నందుకు ఏదైతే అమౌంట్ కనుక పే చేయాలో ఆ పే చేయాల్సిన అమౌంట్ ఖచ్చితంగా వీళ్ళు అగ్రీ అయిన అమౌంట్ ప్రకారమే పే చేస్తారు. కానీ వీళ్ళ మధ్య మళ్ళీ అగ్రిమెంట్ ఉంటుంది, బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఎంత రేట్ మాత్రమే చూపించాలి, ఏది మార్కెట్ వాల్యూ కింద కన్సిడర్ చేయాలి ఏంటి అనేది. సో దాని ప్రకారం ఆ మెథడ్ ప్రకారం మాత్రమే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఫాలో అప్ అవ్వడం జరుగుతుంది, రైట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి, ఆల్ పేమెంట్స్ అగ్రీడ్ అపాన్ షుడ్ బి యాడెడ్ వేర్ ఇట్ ఈస్ ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఆర్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. సో ఆల్ పేమెంట్స్ అగ్రీడ్ అపాన్ షుడ్ బి యాడెడ్. ఏదైతే పేమెంట్ మనం చేస్తుందో పర్చేసింగ్ కంపెనీ సెల్లింగ్ కంపెనీకి ఎప్పుడైతే పేమెంట్ చేస్తుందో దేనిపైన, ప్రిఫరెన్స్ షేర్స్ పైన, ఈక్విటీ షేర్స్ పైన ఖచ్చితంగా వాటిని మనం అందరం కూడా రికార్డ్ చేయాలి. సార్ ప్రిఫరెన్స్ షేర్ అంటే ఏంటి, ఈక్విటీ షేర్స్ అంటే ఏంటి, అసలు షేర్ అంటే ఏంటి? సో నేను కంపెనీ అకౌంట్స్ కొన్ని వీడియోస్ పెట్టానండి, అంటే చాలా తక్కువే పెట్టాను, నేను ఇంకా ఫుల్గా ఏం పెట్టలేదు. సో షేర్ అంటే ఏంటి అనేది కనుక మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు షేర్ క్యాపిటల్ యాజ్ వెల్ యాజ్ షేర్ క్యాపిటల్ అని ఒక వీడియో ఉంది. సో దాన్ని మీరు సెర్చ్ చేయండి, ప్లేలిస్ట్లో సెర్చ్ చేశారంటే మీకు ఈజీగా దొరుకుతుంది, రైట్. సో అప్పుడు మీకు షేర్ అంటే ఏంటి అని అర్థమవుతుంది. నేను ఇంకా ప్రిఫరెన్స్ షేర్ అంటే ఏంటి, ఈక్విటీ షేర్ అంటే ఏంటి అని నేను ఇంకా వీడియో పెట్టలేదు. సో బేసిక్ నాలెడ్జ్ అది మీకు ఉండాలి. ప్రస్తుతానికి మీకు జస్ట్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటి, ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటే ఏంటి అనేది. సో ఎలాగో నేను మళ్ళీ కంపెనీ అకౌంట్స్లో క్యాపిటల్ ప్రిఫరెన్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ షేర్స్ ఉంటాయి, వాటిల్లో మళ్ళీ సబ్ టైప్స్ ఏముంటాయి అనేది నేను పెడతాను కాబట్టి మీకు 100% క్లారిటీ అనేది అక్కడ మీకు రావడం జరుగుతుంది, రైట్. ఎనీవే ప్రస్తుతానికి ఏంటంటే జనరల్గా షేర్స్లో 2 టైప్సే ఉంటాయి. మీకు మళ్ళీ ఈ వీడియోలో సింపుల్గా చెప్తున్నాను. జనరల్గా షేర్స్ 2 టైప్సే ఉంటాయి, ఒకటి ఈక్విటీ షేర్స్, ఒకటి ప్రిఫరెన్స్ షేర్స్. మళ్ళీ ప్రిఫరెన్స్ షేర్స్లో రకరకాల టైప్స్ ఉంటాయి, అది సబ్ టైప్స్, అది సపరేట్ టాపిక్. ప్రస్తుతానికి మీకు ఈ వీడియో వరకు మీకు కావాల్సిన నాలెడ్జ్ ఏంటి అంటే
టూ టైప్స్ ఆఫ్ షేర్సే ఉంటాయి, ప్రిఫరెన్స్ షేర్స్, ఈక్విటీ షేర్స్. అది రైట్. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇఫ్ ఎనీ లైబిలిటీ ఈస్ టేకన్ ఓవర్ బై ద పర్చేస్ కంపెనీ టు be discharged later on, such amount should not be deducted or added while computing the purchase consideration. ఈ పాయింట్ చాలా 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 ఇంపార్టెంట్. పర్చేసింగ్ కంపెనీ సే ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ వేరే యొక్క బిజినెస్ యొక్క అసెట్స్ అండ్ లైబిలిటీస్ని కొనుక్కునేస్తుంది. సో మన బిజినెస్ ఏం చేయాలంటే వేరే బిజినెస్కి మనం ఏం చేయాలంటే అమౌంట్ పే చేయాలి. అలా పే చేసేటప్పుడు కనుక ప్రస్తుతానికి మనం ఏమీ పే చేయట్లేదు, ఫ్యూచర్లో మళ్ళీ పే చేస్తామని చెప్తున్నాం. సో అలాంటి వాటిని పర్చేస్ కన్సిడరేషన్ క్యాలిక్యులేషన్లో మీరు యాడ్ చేయకూడదు, అట్ ద సేమ్ టైం డిడక్ట్ చేయకూడదు. అంటే అలాంటి పాయింట్స్ ఏవైనా ఉంటే మీరు కంప్లీట్గా వదిలేయాలి. సింపుల్గా చెప్పాలంటే డిబెంచర్స్ని మనం అసలు తీసుకోమండి. ఎగ్జాంపుల్కి చెప్పాలంటే డిబెంచర్స్ని తీసుకోరు, ఎందుకంటే ఇమీడియట్గా పే చేసినా సరే పే చేయకపోయినా సరే డిబెంచర్ హోల్డర్స్ని మాత్రం మనం అమాల్గమేషన్ పర్చేస్ కన్సిడరేషన్ క్యాలిక్యులేషన్లో మనం కన్సిడర్ చేయము. ఈ పాయింట్ నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మళ్ళీ ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నాను. రైట్. నెక్స్ట్ పాయింట్ చూడండి, when liabilities are not taken over by the transferee company, ఎప్పుడైతే పర్చేసింగ్ కంపెనీ లైబిలిటీస్ని ఇంకా ట్రాన్స్ఫర్ చేసుకోలేదు, ఇంకా తీసుకోలేదు, దే ఆర్ నైదర్ యాడెడ్ నార్ డిడక్టెడ్ వైల్ కంప్యూటింగ్ ది పర్చేస్. సేమ్ ఇంతవరకు అసలు తీసుకొనే లేనప్పుడు ఇంకా మనం పేమెంట్ యాడ్ చేస్తాం, మరి పేమెంట్ చేయనప్పుడు మనం పర్చేస్ కన్సిడరేషన్ కిందకి మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇది నెట్ పేమెంట్ మెథడ్. పేమెంట్ జరిగితేనే దాని గురించి మాత్రమే మనం రికార్డ్ చేస్తాం. రైట్. ఎనీ పేమెంట్ మేడ్ బై ట్రాన్స్ఫరీ కంపెనీ అంటే ఎనీ పేమెంట్ మేడ్ బై పర్చేసింగ్ కంపెనీ టు సమ్ అదర్ పార్టీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ట్రాన్స్ఫరీ కంపెనీ ఆర్ టు బీ ఇగ్నోర్డ్. సో మనకి సెల్లింగ్ కంపెనీ వేరే వాళ్ళకి ఎవరికో పే చేయాలి, దాన్ని మనం ఏం చేస్తున్నాం, మనం ఈ సెల్లింగ్ కంపెనీ యొక్క అసెట్స్ లైబిలిటీస్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. దాని అప్పులు కూడా ఏమైనా ఎవరికైనా ఇవ్వాల్సినవి బ్యాలెన్స్ ఉండిపోతే మనం ఏం చేస్తున్నామంటే వాటిని బయట వాళ్ళు కూడా రీపే చేసేసాం. సో యూజువల్గా అలాంటివి కూడా మనం ఇక్కడ రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ అప్పు తీరిపోతుంది. ఇంకా దానికి కొత్తగా మనం పర్చేస్ చేసిన మన బిజినెస్లోకి వచ్చిన అసెట్స్ లైబిలిటీస్కి ఎటువంటి సంబంధము ఉండదు కాబట్టి మనం రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. అసలు లాజిక్ ఏంటంటే ఇదే, ఒకసారి మన బిజినెస్లోకి అసెట్స్ లైబిలిటీస్ వచ్చినప్పుడు ఆ అసెట్స్ లైబిలిటీస్ రావడానికి గల పేమెంట్స్ ఏవైతే చేసి మళ్ళీ ఆ అసెట్స్ లైబిలిటీస్ని మన బిజినెస్ ఏదైతే యూస్ చేసుకుంటుందో ఫ్యూచర్ బెనిఫిట్ కోసం, వాటి కోసం పే చేసే పేమెంట్ని మాత్రమే మనం ఇక్కడ రికార్డ్ చేస్తాం తప్పితే పే చేసిన తర్వాత తీరిపోయే లైబిలిటీస్ని అలాంటి వాటిని మనం కన్సిడర్ చేయం. రైట్. ఓకే. సో ఇప్పుడు ఒక ప్రాబ్లం చూద్దాం. సో ప్రాబ్లమ్ని డీటెయిల్డ్గా వెళ్ళే ముందు జస్ట్ ఒకసారి ఆ క్వశ్చన్ ఏంటో చదువుదాం. రైట్. సో ప్రాబ్లం, ఫాలోయింగ్ ఇస్ ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ లక్కీ లిమిటెడ్. సో లక్కీ లిమిటెడ్ యొక్క బ్యాలెన్స్ షీట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో లైబిలిటీస్ యాజ్ వెల్ యాజ్ అసెట్స్. సో లైబిలిటీ సైడ్ చూస్తే మనకి యూజువల్గా షేర్ క్యాపిటల్లో ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అలాగే ఈక్విటీ షేర్ క్యాపిటల్ రెండూ ఉన్నాయి. అలాగే జనరల్ రిజర్వ్ ఉంది, అలాగే 7% ఆఫ్ డివెంచర్స్, అలాగే కరెంట్ లైబిలిటీస్. అసెట్ సైడ్ ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, కరెంట్ అసెట్స్, టోటల్ 21,75,000 టోటల్ అమౌంట్ ఉంది. ఇదేంటంటే లక్కీ లిమిటెడ్ యొక్క బ్యాలెన్స్ షీట్. మన బిజినెస్ ఏం చేస్తుందంటే లక్కీ లిమిటెడ్ యొక్క అసెట్స్ అండ్ లైబిలిటీస్ని కొనుక్కునేస్తుంది. ఓకే. సారీ. రైట్. మన బిజినెస్ ఏం చేస్తుందంటే లక్కీ లిమిటెడ్ యొక్క అసెట్స్ అండ్ లైబిలిటీస్ అన్నింటిని కూడా మన బిజినెస్ ఏం చేస్తుంది, కొనుక్కునేస్తుంది. రైట్. సో ఇలా కొనుక్కుంటున్నప్పుడు లక్కీ లిమిటెడ్ యొక్క బ్యాలెన్స్ షీట్లో ఏమేమి ఉన్నాయి, వాటిని మనం ఎలా పే చేస్తాము అన్నదే పాయింట్ ఇక్కడ. సో మనకి పర్చేస్ కన్సిడరేషన్ ఎలా అవుతుంది, మన బిజినెస్ కొనుక్కుంటుంది అంటే పే చేస్తుంది కదా, ఆ పే చేసే అమౌంట్నే మనం పర్చేస్ కన్సిడరేషన్ అన్నాం కదా. సో మరి ఆ పర్చేస్ కన్సిడరేషన్ ఎంత అమౌంట్ అవుతుందో ఈ ప్రాబ్లం ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఓన్లీ సింపుల్గా బ్యాలెన్స్ షీట్ ఇచ్చేస్తే మరి ఎలా సార్ ఫైండ్ అవుట్ చేస్తామంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్. రైట్. సో ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూడండి, క్యాలిక్యులేట్ పర్చేస్ కన్సిడరేషన్ అండర్ నెట్ పేమెంట్స్ మెథడ్ ఆన్ ద ఫాలోయింగ్ బేసిస్. క్లియర్ కట్గా ఏమని చెప్పాడు ఇక్కడ, ఈ కింద ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకొని నెట్ పేమెంట్ బేసిస్ మీద పర్చేస్ కన్సిడరేషన్ని క్యాలిక్యులేట్ చేయమని చెప్పి అడుగుతున్నాడు. ఏమిచ్చాడు, పర్చేసింగ్ అగ్రీ, అక్కడ పర్చేసింగ్ కంపెనీ అండి. రైట్. పర్చేసింగ్ కంపెనీ agrees to discharge 7% debentures at a premium of 10% by issuing 12% debentures of purchasing company. సింపుల్ అండి,
చాలా సింపుల్ లాజిక్ ఏంటి అంటే ప్రీవియస్ వీడియోలో కూడా క్లియర్గా చెప్పాను, డిబెంచర్స్కి పే చేసే పేమెంట్ని మీరు ఇగ్నోర్ చేయండి పర్చేస్ కన్సిడరేషన్కి అని. సో ఆ పాయింటే వదిలేయండి అసలు. సెకండ్ పాయింట్ చూడండి, ప్రిఫరెన్స్ షేర్స్ ఆర్ డిశ్చార్జ్డ్ ఎట్ ఎ ప్రీమియం ఆఫ్ 10% by issuing 15% ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్ ₹100 ఈచ్ ఇన్ పర్చేసింగ్ కంపెనీ. ప్రిఫరెన్స్ షేర్స్ని మనం ఎలా అంటే మన సెల్లింగ్ కంపెనీ లక్కీ లిమిటెడ్లో ఉండే ప్రిఫరెన్స్ షేర్స్ని మన బిజినెస్ ఏం చేస్తుందంటే కొనుక్కునేస్తుంది. ఎలా కొనుక్కుంటుందంట, ఆల్రెడీ చూడండి ఇక్కడ ప్రిఫరెన్స్ షేర్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ప్రిఫరెన్స్ షేర్స్ వచ్చి 10% ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్, ఒక్కొక్క షేర్ వాల్యూ ₹100 లెక్కన టోటల్ 3,75,000 రూపీస్ గల వాల్యూ గల షేర్స్ ఆల్రెడీ లక్కీ లిమిటెడ్లో ఉన్నాయి, రైట్. సో అలాంటి వాటిల్లో మన బిజినెస్ ఎలా కొనుక్కుంటుంది అంటే ఎట్ ఎ ప్రీమియం ఆఫ్ 10%, ఎక్స్ట్రాగా 10%. ప్రీమియం అంటే ఎక్స్ట్రా అండి, ఎక్స్ట్రా అమౌంట్, అడిషనల్ అని అర్థం. సారీ, అడిషనల్గా మన బిజినెస్ ఏం చేస్తుంది, 10% ఆఫ్ అమౌంట్ని ఎక్స్ట్రాగా పే చేసి ఆ ప్రిఫరెన్స్ షేర్స్ని లక్కీ లిమిటెడ్ దగ్గర నుంచి మన బిజినెస్ కొనుక్కుంటుంది, రైట్. మరి షేర్ యొక్క వాల్యూ ఎంత అంటే ₹100. ఇక్కడ షేర్ యొక్క వాల్యూ ఎక్కడ కూడా మనకి మారలేదు. ప్రీవియస్గా కూడా ₹100 ఆఫ్ ఈచ్ షేర్, ఇప్పుడు కూడా ₹100 ఆఫ్ ఈచ్ షేర్. కాకపోతే పర్సంటేజ్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ మారింది. ప్రీవియస్గా మనం కొనుక్కునేటప్పుడు లక్కీ లిమిటెడ్లో 10% ఉంది, ఇప్పుడు మన బిజినెస్ దాన్ని ఎంతకి పెంచుతుంది, 15%గా మార్చింది. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే అప్పుడు మామూలుగా ఒకరికి ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి ₹10 ఉంది, ₹10 లెక్కన వాల్యూ ఉందనుకోండి, వాళ్ళకి మనం ₹10 పైన 10% అడిషనల్గా పే చేసి మనం వాళ్ళ యొక్క షేర్ను కొనుక్కుంటున్నాం అని అర్థం, రైట్. మరి దాన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి అన్నది మనం ఇక్కడ చూద్దాం, ఓకే. అలాగే నెక్స్ట్ పాయింట్ చూస్తే, ఫర్ ఎవ్రీ 2 ఈక్విటీ షేర్స్ ఇన్ లక్కీ లిమిటెడ్, సో లక్కీ లిమిటెడ్లో ఎవరికైతే రెండు షేర్లు కలిగి ఉన్నారో వాళ్ళకి మన బిజినెస్ 3 షేర్లు లెక్కన ఇచ్చి ఆ అమౌంట్ పే చేస్తుంది. అంటే ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది, అమౌంట్ కాదండి, ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది అని అర్థం, రైట్. ఈక్విటీ షేర్స్, లక్కీ లిమిటెడ్లో ఉండే ఈక్విటీ షేర్స్ మన బిజినెస్ కనుక కొనుక్కోవాలి అంటే లక్కీ లిమిటెడ్లో ఒక్కొక్కరికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కరికి ఒక్కొక్క షేర్ ఉండదండి, బల్క్ ఆఫ్ షేర్స్ ఎట్ ఎ టైం కొనాలి, బంచ్ ఆఫ్ షేర్స్ కొనాలి, రైట్. సో అలా ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి 10,000 షేర్స్ ఉండొచ్చు, 1,000 షేర్స్ ఉండొచ్చు, 5,000 షేర్స్ ఉండొచ్చు, రైట్. ఇలా షేర్స్ కొని ఉంటారు. సో ప్రతి ఒక్క రెండు షేర్లకి 3 షేర్లు లెక్కన మనం అలాట్ చేసి ఆ షేర్లు మనం కొనుక్కునేస్తాం, మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం మన కంపెనీలోకి. ఎక్కడి నుంచి, లక్కీ లిమిటెడ్లో నుంచి. సార్ ఏంటి సార్ ఇది, ఇక్కడ ఈ పాయింట్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది అని అనుకున్నట్లయితే చాలా సింపుల్. ఆల్రెడీ లక్కీ లిమిటెడ్ ఉంది, ఇంకా లక్కీ లిమిటెడ్ని క్లోజ్ చేస్తున్నాం, మంది కాదు ఆ బిజినెస్, వేరే బిజినెస్. అయితే ఈ బిజినెస్ని మన బిజినెస్ ఏం చేస్తుందంటే తీసుకోవాలనుకున్నప్పుడు ఈ బిజినెస్లో ఏవైతే ఈక్విటీ షేర్ హోల్డర్స్, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ వీళ్ళందరూ ఉంటారో వాళ్ళందరికీ కూడా సెటిల్ చేసి ఆ తర్వాత ఈ బిజినెస్ని ఏం చేయాలి, మూసేయాలి, రైట్. ఈ బిజినెస్లో ఎర్న్ చేసిన డబ్బంతా మనం ఏం చేయాలి, మనం కొనుక్కునేయాలి అసెట్స్, లైబిలిటీస్ అన్నింటినీ కూడా. మరి అలా చేయాలి అంటే ఈ బిజినెస్లో ఆల్రెడీ షేర్ హోల్డర్స్ అనే వాళ్ళు ఉంటారు. అందులో ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఉంటారు, ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఉంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈక్విటీ షేర్ హోల్డర్స్, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఎవరు, కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు. మరి కంపెనీలో డబ్బులు పెట్టినప్పుడు ఇన్ కేస్ వాళ్ళకి ఫస్ట్ సెటిల్ చేస్తేనే ఆ కంపెనీ యొక్క అసెట్స్, లైబిలిటీస్ మనకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇది బేసిక్ పాయింట్, రైట్. మరి అలా పే చేయాలి అని అంటే వాళ్ళకి ఎంతో కొంత బెటర్ సెటిల్మెంట్ ఇస్తేనే యాక్సెప్ట్ చేస్తారు. నీ దగ్గర ఆల్రెడీ షేర్ వాల్యూ ₹10 షేర్ వాల్యూ ఉంది, నేను ఇప్పుడు కూడా ₹10 షేర్ వాల్యూనే ఇస్తాను అంటే నేను అమ్మను పో అంటాడు, సింపుల్గా. లాజిక్ అర్థం చేసుకోండి. అప్పుడు మన కంపెనీ ఏం చేస్తుందంటే బెనిఫిట్ చూపిస్తుంది. నీ దగ్గర ఉండే షేర్ వాల్యూ ₹10 ఇంతకుముందు లక్కీ లిమిటెడ్లో ఉన్నప్పుడు, ఇప్పుడు నీ షేర్ కనుక నాకు అమ్మితే నేను దాన్ని ₹10ని ₹11గా మార్చి నీకేం సెటిల్ చేయను, ఆ షేర్ సర్టిఫికేట్ మార్చేస్తాను. లక్కీ లిమిటెడ్లో షేర్ హోల్డర్గా ఉండే నువ్వు ఇప్పటి నుంచి నా బిజినెస్లో షేర్ హోల్డర్గా నువ్వు మారచ్చు. ఎలాగా అంటే
నీకుండే 10% 10 రూపీస్ వాల్యూ గల షేర్ని నాకు అమ్మేసేయి, నేను నీకు 11% షేర్ని ఇచ్చేస్తాను అని చెప్తారనమాట. ఎలాగో లక్కీ లిమిటెడ్ ఇంకా ఫ్యూచర్లో ఉండదు, అంటే తీసేస్తున్నారు, అందుకే అమ్మేస్తున్నారు. అప్పుడు ఇంకా ఏం చేస్తారు షేర్ హోల్డర్స్? ఎవరికో ఒకరికి అమ్మేసుకోవాలి. ఇష్టం ఉన్నోడు ఈ కంపెనీకి అమ్ముకుంటాడు, లేదంటే బయట వాడికి అమ్ముకుంటాడు, తిరిగి వాడు మళ్ళీ ఇదే కంపెనీకి అమ్ముకుంటాడు, ఎందుకంటే ఎక్కువ లాభం కోసం ఫైనల్గా, రైట్? సో అలాంటి సెటిల్మెంట్ అనమాట ఇది, రైట్? సో మరి ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా చేస్తాము ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో నేను ఇక్కడ సొల్యూషన్ అనేదాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. సో యూజువల్గా మళ్ళీ చూడండి, ఫస్ట్ వన్ వచ్చి రిలేటెడ్ టు పర్చేసింగ్ కంపెనీ. సింపుల్గా ఇక్కడ ఒకటి మిస్ అయిందని, పర్చేసింగ్ కంపెనీ agrees to discharge 7% of debentures at a premium of 10% by issuing 12% debenture of purchasing company, right? సో ఇక్కడ మన కంపెనీ ఏం చేస్తుంది అంటే పే చేస్తుంది డిబెంచర్స్ హోల్డర్స్కి, ఎక్కువ అమౌంట్, ఎక్కువ ప్రీమియం తోటి పే చేసి వాళ్ళకుండే అమౌంట్ని సెటిల్ చేస్తున్నాం, ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం, సారీ, రైట్? వాళ్ళకుండే అమౌంట్ని మనం ఏం చేస్తున్నామంటే సెటిల్ చేసి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. అలా చేసుకునే డిబెంచర్ హోల్డర్స్ కాబట్టి, డిబెంచర్ హోల్డర్స్ యొక్క పేమెంట్ కాబట్టి దాన్ని మనం దీనికి ఏదైతే పర్చేస్ కన్సిడరేషన్ ఉందో పర్చేస్ కన్సిడరేషన్ మనం కన్సిడర్ చేయమని చాలాసార్లు చెప్పాను. పాయింట్ నెంబర్ 2కి వెళ్ళిపోదాం. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఆర్ డిశ్చార్జ్డ్ అట్ ఎ ప్రీమియం ఆఫ్ 10%. ఇంతకీ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఎన్ని ఉన్నాయి? ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఇక్కడ చూడండి, షేర్ క్యాపిటల్ 10% ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్ ₹100 ఈచ్. టోటల్ ఎన్ని ఉన్నాయి? 3,75,000 ఉన్నాయి. సో సింపుల్గా నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ప్రిఫరెన్స్ షేర్స్ ఆర్ డిశ్చార్జ్డ్ అట్ ఎ ప్రీమియం ఆఫ్ 10% బై ఇష్యూయింగ్ 15% ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. సో సింపుల్గా నేను ఇక్కడ ప్రిఫరెన్స్ షేర్స్ ఎంత ఉన్నాయి? ఇంతకుముందు 3,75,000 ఉన్నాయి, రైట్? $3,75,000. దానిపైన ఏం చెప్పాడు? 3 ఎంతైతే ఉన్నాయో దానికి 10% ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి మనం సెటిల్ చేస్తున్నాం. పోనీ షేర్ వాల్యూలో ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే షేర్ వాల్యూ ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్లో 100 ఉంది, అలాగే క్వశ్చన్లో కూడా ఈచ్ షేర్ వాల్యూ 100 రూపీసే ఉంది. సో షేర్ వాల్యూలో చేంజ్ లేదు కాబట్టి మనం ఆ అమౌంట్ని పట్టించుకోకుండా సింపుల్గా మనం ఏం చేస్తామంటే ప్రిఫరెన్స్ షేర్స్ 3,75,000 ఇంటూ 10% అడిషనల్గా చెప్పాడు కాబట్టి ఇంటూ 10 డివైడెడ్ బై 100. టోటల్ ఎంత అవుతాయి అప్పుడు? టోటల్ ఎంత అవుతాయి? సో 37,500 అవుతుంది. 37,500 ప్లస్ ఇదేంటిది? ప్రీమియం. ఇది మీరు గమనించండి, నేను ఓన్లీ 10% చేశాను ఇక్కడ. 3,75,000 షేర్స్ ఆల్రెడీ 3,75,000 షేర్స్ ఆల్రెడీ ఏంటి అంటే ప్రిఫరెన్స్ షేర్స్ కలిగి ఉన్నాయి. ఎక్కడ? లక్కీ లిమిటెడ్లో. ఆ లక్కీ లిమిటెడ్లో 3,75,000 ఆఫ్ షేర్స్లో నుంచి మనం ఏం చేస్తున్నామంటే 3,75,000 అమౌంట్ గల వాల్యూ గల షేర్స్ ఇష్యూ చేసి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవట్లేదు, అంత వాల్యూని మనం ఇష్యూ చేసి ట్రాన్స్ఫర్ చేసుకోవట్లేదు. 3,75,000 ప్లస్ 10% అమౌంట్ ఎక్స్ట్రా వేస్తేనే అప్పుడే మళ్ళీ మనకి ఆ షేర్స్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఇక్కడ. సో ఆ ఎక్స్ట్రా 10% ఎంత అంటే 37,500 ప్లస్ 3,75,000. సో దట్ ఈక్వల్స్ టు టోటల్ ఎంత అవుతుంది? సింపుల్గా 37,500 ప్లస్ 3,75,000. సో 4,12,500. 4,12,500 ఏం సెటిల్మెంట్ ఇది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. ఎంత పర్సెంట్ గల ప్రిఫరెన్స్ షేర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎంత పర్సెంటేజ్? 15%.
సో 15% ఆఫ్ షేర్స్ని మనం 15% ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ రూపంలో మనం 4,12,500 అమౌంట్ వర్త్ ఆఫ్ అమౌంట్ని మనం ఇచ్చి సెటిల్ చేసి వాళ్ళ యొక్క ప్రిఫరెన్స్ షేర్స్ని మన బిజినెస్ యొక్క ప్రిఫరెన్స్ షేర్స్గా ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. రైట్, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఫర్ ఎవ్రీ 2 ఈక్విటీ షేర్స్ ఇన్ లక్కీ లిమిటెడ్లో ఎవరైతే రెండు అంటే చాలా షేర్లు కలిగి ఉంటారో వాటిల్లో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ అనే అతను 10,000 షేర్స్ కలిగి ఉన్నాడు లక్కీ లిమిటెడ్లో ఈక్విటీ షేర్స్. 10,000 ఈక్విటీ షేర్స్ డివైడెడ్ బై 2 వేయండి, 5,000 ఈక్విటీ షేర్స్. 5,000 షేర్స్ ఏదైతే ఉన్నాయో ఆ 5,000 షేర్స్కి మనం ఏం చేస్తున్నామంటే 3 ఈక్విటీ షేర్స్ లెక్కన ఇస్తున్నాం. అంటే ప్రతి ఒక్క 2 షేర్స్కి 3 లెక్కన ఇస్తున్నాం అనమాట. 3 షేర్స్ లెక్కన మనం డిస్ట్రిబ్యూషన్ చేసి ఎక్స్ట్రాగా ఒక షేర్ని డిస్ట్రిబ్యూట్ చేసి మనం ఏం చేస్తున్నామంటే ఆ ఈక్విటీ షేర్స్లో లక్కీ లిమిటెడ్లో ఉండే ఈక్విటీ షేర్ హోల్డర్స్ని పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది, పర్చేస్ కన్సిడరేషన్ అది. రైట్, మరి అది ఎలా చేస్తామో ఏంటో చూద్దాం. రైట్, క్వశ్చన్లో చూస్తే ఈక్విటీ షేర్స్ ఆఫ్ ₹10 ఈచ్ ఎంత ఉంది? 7,50,000 ఉంది. 7,50,000 సింపుల్గా 7,50,000 into ఓకే 2 ఈక్విటీ షేర్స్ ఇన్ లక్కీ లిమిటెడ్ అని చెప్పి 3 ఈక్విటీ షేర్స్ ఆఫ్ ₹10 ఈచ్. ఎంత వాల్యూ? షేర్ వాల్యూ ₹10. క్వశ్చన్లో ఎంత ఉంది? ₹10 ఉంది, ఎక్కడ కూడా ఏమి కూడా చేంజ్ అవ్వలేదు. రైట్, సో సేమ్గానే ఉంది. పర్చేసింగ్ కంపెనీ విల్ బీ ఇష్యూడ్ ఇన్ అడిషన్, దీంతో పాటు ఎక్స్ట్రాగా మళ్ళీ ఇంకొక పాయింట్ ఉంది. సో ఫస్ట్ ఇక్కడ వరకు ఈ పాయింట్ నోట్ చేసుకొని ఆ ఎక్స్ట్రా అడిషనల్ పాయింట్ ఏంటో చూద్దాం. ఆ ఎక్స్ట్రా అడిషనల్ పాయింట్ ఏమని చెప్పాడు? టు క్యాష్ పేమెంట్, ఇది కాకుండా మళ్ళీ సపరేట్ క్యాష్ పేమెంట్ కూడా ఇస్తున్నాడు అన్నాడు. రైట్, ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇస్తున్నాడు. ఎక్స్ట్రా షేర్ ఇచ్చేది కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇస్తున్నాడు. మరి దాన్ని కూడా ఎలా రికార్డ్ చేయాలనేది అక్కడ ఉండే పాయింట్. రైట్, సో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వచ్చి టోటల్ ఎంత చెప్పాడు? 7,50,000 కానీ ఎన్ని ఇష్యూ చేస్తున్నాడు? 3 షేర్స్ ఇష్యూ చేస్తున్నాడు. 3 షేర్స్ ఎన్నింటికి గాను? 2 షేర్స్కి గాను 3 షేర్స్ని ఇష్యూ చేస్తున్నాడు. రైట్, సో ఎంత అవుతుందో చూద్దాం. సో 7,50,000 into 3 divided by 2. So 11,25,000, right? 11,25,000. Okay. Right. ఏంటిది? ఈక్విటీ షేర్స్. ఎంత పర్సంటేజ్ చెప్పాడు? దీని మీద పర్సంటేజ్ ఉండదు, సారీ, ఇట్స్ మై మిస్టేక్. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. రైట్, సో ఐడియల్గా మనం దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే జనరల్గా మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సింపుల్గా మీకు నేను ఒకసారి చూపిస్తాను. దీన్ని ఇలా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చండి. అయితే ఎందుకు అనవసరంగా లెంతీగా ఉంటుంది, అనవసరమైన కన్ఫ్యూజన్ అని చెప్పి నేను సింపుల్గా ఇచ్చాను అనమాట. అంటే జనరల్గా మనం ఏ పర్చేస్ కన్సిడరేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వాల్యూ పైన కాకుండా ఎక్కువగా షేర్స్ పైన క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, సింపుల్గా ఇప్పుడు చూడండి
టోటల్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత ఉంది క్వశ్చన్లో? 7,50,000 ఉంది, రైట్. 7,50,000 ఈచ్ షేర్ వాల్యూ ఎంత? 10 రూపీస్. సో 7,50,000 టోటల్ షేర్ వాల్యూ, ఈచ్ షేర్ వాల్యూ ఎంత? 10 రూపీస్. అప్పుడు ఈ ఒక షేర్ రైట్. సో అప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి? టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ డివైడెడ్ బై ఈచ్ షేర్ వాల్యూ ఈక్వల్స్ టు టోటల్ షేర్ వాల్యూ, టోటల్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ డివైడెడ్ బై ఈచ్ షేర్ వాల్యూ ఈక్వల్స్ టు టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అనమాట, రైట్. సో కావాలంటే మీకు ఇక్కడ నేను ఒక చిన్న కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ మీకు నేను రాస్తున్నాను. నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఈక్వల్స్ టు number of equity shares equals to total share value divided by each share value. అలా చేసినప్పుడు ఈ ఫార్ములా ప్రకారంగా మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమవుతుందంటే టోటల్ బిజినెస్లో ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి, ఏది ఈక్విటీ షేర్స్ అనేది తెలిసిపోతుంది. సో అలానే నేను ఇక్కడ ఏం చేశానంటే 7,50,000 టోటల్ షేర్ వాల్యూ, అలాగే ఈచ్ షేర్ వాల్యూ 10 రూపీస్ లెక్కన చేస్తే మనకి 75,000 ఈక్విటీ షేర్స్ వస్తాయి. 75,000 ఈక్విటీ షేర్స్ ఎలా డివైడ్ చేశాడు? ప్రతి 2 షేర్స్కి 3 షేర్స్ లెక్కన ఇష్యూ చేస్తున్నాం, రైట్. సో ఇంటూ త్రీ లెక్కన మనకి పడుతుంది పర్చేస్ కన్సిడరేషన్ ఇంటూ 3. దాంట్లో ఎంతవరకు? డివైడెడ్ బై 2కి 3 కాబట్టి డివైడెడ్ బై 2. సింపుల్గా చెప్పాలి అంటే దీన్నే మనం ఇంకోలాగా ఎలా చెప్పుకోవచ్చు అంటే 3 షేర్స్ ఇష్యూ చేస్తున్నాం, టోటల్ వాల్యూ ఆఫ్ షేర్స్ ఎంత? 75,000 షేర్స్. 75,000 షేర్స్ ప్రతి 2 షేర్స్ ప్రస్తుతానికి మన క్వశ్చన్లో ఏంటంటే 75,000 షేర్స్ ఉన్నాయి. 75,000 షేర్స్ ఎలా వచ్చాయంటే 7,50,000 డివైడెడ్ బై 10 రూపీస్ ఈచ్ షేర్ వాల్యూ, అప్పుడు మనకి 75,000 షేర్స్ వస్తాయి. అవి ఈ 75,000 షేర్స్ని మనం ఏం చేస్తున్నామంటే ప్రతి 2 షేర్స్ గల వాళ్ళకి 2 షేర్స్కి అంటే ప్రతి కపుల్ ఆఫ్ షేర్కి మనం 3 ఇష్యూ చేస్తున్నాం. అలా క్యాలిక్యులేట్ చేయాలంటే 2కి 75,000 ఆఫ్ షేర్స్ అయితే 3కి ఎంత అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ అవ్వచ్చు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి అంటే దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఏమవుతుంది అంటే ఈక్వల్స్ టు 75,000 ఆఫ్ షేర్స్ ఇంటూ 3 డివైడెడ్ బై 2 దట్ ఈక్వల్స్ టు 1,12,500, right. 1,12,500 into each share value 10 rupees, that equals to 11,25,000, రైట్. మీరు ఎలా వేసినా వచ్చే వాల్యూ కరెక్టే. అయితే మీరు ఈ క్యాలిక్యులేషన్ అయినా మీరు ఎక్కడ వర్కింగ్ నోట్స్ కింద చూయించుకోవచ్చు. అంటే ప్రాబ్లం వేసేటప్పుడు దీంట్లో మీరు ఇక్కడ ఇలా వచ్చింది ఈ వాల్యూ, ఇలా డిరైవ్ అయింది అని చెప్పి మీరు నోట్ చేసి వేయచ్చు. లేదు అంటే ఇది ఎందుకంటే నాన్ కామర్స్ వాళ్ళకు కూడా ఈజీగా అర్థం అవడానికి ప్రతి 2 షేర్స్కి 75,000 ఆఫ్ షేర్స్ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు
అంటే మనం క్లియర్గా చెప్పాం, ఇక్కడ క్వశ్చన్లో క్లియర్గా ఇచ్చాడు, ఏమన్నాడు, ఫర్ ఎవ్రీ 2 ఈక్విటీ షేర్స్ ఇన్ లక్కీ లిమిటెడ్ అన్నాడు. లక్కీ లిమిటెడ్ అంటే లక్కీ లిమిటెడ్లో ఉండేదే 7,50,000 గల వాల్యూ గల షేర్స్, వాల్యూ ఆఫ్ షేర్స్ అది. సో టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని అంటే 75,000 షేర్స్. 75,000 షేర్స్ అవి ప్రతి 2 షేర్స్ లెక్కన 75,000 షేర్స్ ఉన్నాయని అనుకుంటే దానికి మనం ఎన్ని ఇస్తున్నాము అంటే 3 ఇస్తున్నాం, ఒకటి ఎక్స్ట్రా ఇస్తున్నాం. మరి దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే 2కి 75,000 ఆఫ్ షేర్స్ అయితే 3కి ఎంత ఏ లెక్కన వస్తుంది అంటే అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ 75,000 నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ 3 డివైడెడ్ బై 2 ఈక్వల్స్ టు 1,12,500 షేర్స్ మనకి పర్చేస్ కన్సిడరేషన్ కింద మనం ఇష్యూ చేస్తున్నాం. ఏది 75,000 షేర్స్ని సెటిల్ చేయడానికి 1,12,500 షేర్స్ మన బిజినెస్ ఇష్యూ చేస్తుందని అర్థం, రైట్. ఈ షేర్ వాల్యూ 10 రూపీస్ లెక్కన. మామూలుగా అయితే లక్కీ లిమిటెడ్లో షేర్ వాల్యూ, ఈక్విటీ షేర్ వాల్యూ ఎంత ఉంది, 7,50,000. కానీ మన బిజినెస్ వాటిని కొనడానికి ఎంత ఖర్చు పెడుతోంది, 11,25,000 ఖర్చు పెడుతోంది ఈక్విటీ షేర్స్ రూపంలో మాత్రమే, రైట్. అది లెక్క ఇక్కడ. ఓకే, రైట్. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, అదే దీంట్లో అడిషనల్ పాయింట్ చూడండి. ఇన్ అడిషన్ టు క్యాష్ పేమెంట్ ఆఫ్ 3 per ఈక్విటీ షేర్స్ ఇన్ లక్కీ లిమిటెడ్. లక్కీ లిమిటెడ్లో ఎన్నైతే ఈక్విటీ షేర్స్ ఉన్నాయో క్లియర్గా చెప్పాడు, ఈక్విటీ షేర్ ఇన్ లక్కీ లిమిటెడ్ అని. లక్కీ లిమిటెడ్లో ఈక్విటీ షేర్స్ ఎన్నైతే ఉన్నాయో దానిపైన 3 రూపాయలు ఎక్స్ట్రాగా, ఒక్క షేర్ 1 రూపాయి అని అనుకుంటే, ఇది క్యాష్ బోనస్ అనుకో, క్యాష్ మామూలుగా వచ్చి వాళ్ళకి క్యాష్ అమౌంట్ ఒక షేర్ పైన 1 రూపాయి అనుకుంటే దాని మీద మనం ఇంటూ 3 వేసి ఇస్తున్నాం అనమాట. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని, ఇక్కడ మళ్ళీ సేమ్ ఈక్విటీ షేర్స్ ఆల్రెడీ ఎన్ని ఉన్నాయని ఐడెంటిఫై చేసాం, క్యాష్ పేమెంట్ అని ఇచ్చాను. టోటల్ ఈక్విటీ షేర్స్ ఎన్ని ఉన్నాయని ఐడెంటిఫై చేసాం, 75,000 షేర్స్. సో 75,000 ఈక్విటీ షేర్స్ 75,000 ఉన్నాయి ఇంటూ 3 రూపీస్ లెక్కన మనం ఏం చేసాం, అమౌంట్ని ఇవ్వడం జరుగుతుంది, రైట్. $2,25,000. ఓకే, ఈ 2,25,000 అమౌంట్ క్యాష్ రూపంలో, ఏ రూపంలో సెటిల్మెంట్ జరుగుతుంది, ప్రిఫరెన్స్ షేర్స్కి అంటే ప్రిఫరెన్స్ షేర్స్ రూపంలోనే సెటిల్మెంట్ జరుగుతుంది. ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఈ క్యాలిక్యులేషన్ వరకు, ఈ వాల్యూ వరకు ఈక్విటీ షేర్స్. అదే ఈక్విటీ షేర్ హోల్డర్స్కి క్యాష్ రూపంలో అయితే ఇంత వాల్యూ తోటి టోటల్గా సెటిల్మెంట్ జరుగుతుంది. మరి టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది అంటే 2,25,000 ప్లస్ 11,25,000 ప్లస్ 4,12,500, టోటల్ 17,62,500. ఇది టోటల్ సెటిల్మెంట్. దీంట్లో మీరు క్లియర్ కట్గా ఇక్కడ కింద మనం ఏం చేయొచ్చు అంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు అనమాట, రైట్. సే ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నానంటే debentures has been settled by purchasing company directly, so not required to record in the books అని చెప్పి ఇక్కడ ఒక పాయింట్ని నేను ఇక్కడ ఏం చేశానంటే మెన్షన్ చేశాను, ఎందుకు తీసుకోలేదు ఏంటి అని చెప్పి, రైట్. సో ఇది ప్రాబ్లం ఓవరాల్గా. ఓకే, సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను అక్కడే రిప్లై ఇస్తాను, రైట్. థ్యాంక్ యూ.